వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు మనం కొన్ని మన ప్రీవియస్గా రాసాం కదా టెట్, అందులో ఉన్న కొన్ని మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ యొక్క ఎలా ఉంది, ఆ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎలా అడుగుతున్నాడు అని గురించి ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న కొన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అందులో మొదటి క్వశ్చన్ చూద్దాం. m, 2m, 3mల మధ్యగతం 12 అయితే దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత అని ఆప్షన్స్లో 24, 18, 26, 12 అండ్ 6 ఇలా ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఏమిచ్చాడో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమిచ్చాడు? మధ్యగతం అనేది ఇచ్చాడు. మధ్యగతం ఎంత అని ఇచ్చాడంటే 12. ఆ దత్తాంశం యొక్క రాశులు ఏమేమి ఉన్నాయంటే m, 2m, 3m. ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన సంఖ్యలను చిన్న నుంచి పెద్ద రాసుకోవాలి. ఆల్రెడీ 2m అంటే చిన్న నుంచి పెద్దనే ఉన్నాయి కాబట్టి ఇలా మధ్యలో ఏదైతే వస్తుందో అది మధ్యగతం అవుతుంది. మధ్యగతం అంటే 2m ఎంత? 12 అంటే m వచ్చేసి 6. అంటే ఇప్పుడు ఆ సంఖ్యలు ఏమేమై 6, 1, 12, 1, 18, 3 సంఖ్యలు కదా. మనకేం కావాలి? అంక మధ్యమం కావాలి. అంక మధ్యమం అంటే రాశుల మొత్తంపై రాశుల సంఖ్య. రాశుల మొత్తం అంటే 6 + 12 + 18 బై రాశులు ఎన్ని? 1, 2, 3 టోటల్గా 36/3 అంటే ఆన్సర్ వచ్చేసి 12. అంటే ఇప్పుడు మనకు అంక మధ్యమం ఎంత? 12. అలా ఆన్సర్ చేసి టిక్ పెట్టాలి. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. ఒక వృత్తం రూపొందించడానికి 44 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ వృత్తం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అని ఇక్కడ పై వాల్యూ వాడే ఇచ్చిండు. 22/7 అని చెప్పి పై వాల్యూ ఇచ్చిండు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఏమో చూసుకుందాం. తీగ పొడవు అనేది ఇచ్చిండు. తీగ పొడవు అంటే వృత్తం చుట్టూ కొలతాను కూడా తీగ పొడవుని అనుకోవచ్చు. ఎంత? 44. పై వాల్యూ వచ్చేసి 22/7. పై వాల్యూ కూడా 22/7. ఏమేమి ఇచ్చిండు? మనకి ఏం కావాలి? వృత్తం చుట్టూ కొలతక ఏంటి సూత్రం ఏంటి అంటే 2πr. అదే వృత్త వైశాల్యంకేమో πr². అంటే 2πr. మనకు కావాల్సింది r అంటే r కావాలి కదా. 2 అనేది ఓకే, పై అనేది వాడే ఇచ్చిండు 22/7. ఈ 2πr వాల్యూ ఎంత? 44. ఇక్కడ ఇచ్చిన ఎక్కడెక్కడ ప్రతిక్షేపించేద్దాం. r వచ్చేసి r కావాలి కాబట్టి ఈ 22 ఇక్కడ ఇంటూ ఉంది, కిందికి పోతే డివైడ్ అవుతుంది. సేమ్ 2 కూడా డివైడ్ అవుతుంది. ఇక్కడ 2/7 ఉంది కాబట్టి 7 44. 44 × 7/2 × 22. ఇక్కడ 2 × 22 అంటే 44. 44 క్యాన్సిల్ అయిపోయి r అనేది మనకు వస్తుంది. r వచ్చేసి 7. వృత్త వైశాల్యం కావాలి కాబట్టి πr². పై అంటే 22/7. r అంటే ఎంత వచ్చింది? 7 వచ్చింది. 7 r² అంటే 7 × 7. ఇక్కడ ఒక 7, ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది 22 × 7 అంటే 154 చదరపు సెంటీమీటర్లు. అక్కడ ఏ ఆప్షన్ 1, 2, 3, 4 ఎక్కడ ఉంటే అక్కడ ఆన్సర్ పెట్టేయాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. అష్టభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? ఆప్షన్స్లో 4, 8, 6, 9 ఇట్లా ఇచ్చింది. మనకు దీని ఆన్సర్ ఇట్లా చాలా ఈజీ. ఇది క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అష్టభుజి అంటే 8 భుజాలు అని. అష్ట అంటే 8 అని, అష్టభుజి అంటే 8. ఎన్ని భుజాలు ఉంటాయి అష్టభుజులు? 8 భుజాలు ఉంటాయి. ఇది చాలా ఈజీ, చిన్న క్వశ్చనే. తర్వాత క్వశ్చన్. ఒక సంవత్సరంలో ఏప్రిల్ 1 శుక్రవారం అదే నెలలో 3వ సోమవారం వచ్చే తేదీ ఎంత? ఇది క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్ అండి. కొంచెం క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్లు కూడా చూసుకోవాలి. అడుగుతున్నాడు, అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. ఆన్సర్ చేద్దాం దీన్ని. ఏప్రిల్ 1 ఏ రోజు వస్తుంది? ఇచ్చిన క్వశ్చన్లో ఏప్రిల్ 1 అని శుక్రవారం అని వస్తుంది. అదే ఏప్రిల్ 2 అయితే శనివారం వస్తుంది. ఏప్రిల్ 3 అయితే ఆదివారం వస్తుంది. ఏప్రిల్ 4 అయితే సోమవారం వస్తుంది. అంటే మనకు సోమవారం అడిగింది కాబట్టి సోమవారం వరకు తీసుకోవాలి. తర్వాత ఎన్నో సోమవారం అన్నాడు. ఇప్పుడు ఇది వచ్చిన సోమవారం అనేది ఫస్ట్ సోమవారం, ఇది అంటే మొదటి సోమవారం. తర్వాత 3వ సోమవారం అన్నాడు కాబట్టి ఒక వారానికి 7 రోజులు కాబట్టి 4 + 7 ఒక 7 కలిపితే 2వ సోమవారం వస్తుంది. ఇంకొక 7 కలిపితే 3వ సోమవారం వస్తుంది. 3వ సోమవారం 4 + 7 + 7 అంటే మొత్తం 18. 4, 2 ఇది ఎంత? మొత్తం ప్లేస్ చేస్తే 18 వస్తుంది. అంటే 3వ సోమవారం వచ్చేసి డేట్ ఎంత? అదే నెలలో ఏప్రిల్ 17న 3వ సోమవారం అనేది వస్తుంది. అంతే ఈజీ. అంటే డైరెక్ట్ ఇట్లా కన్ఫ్యూజ్ కాకుండా కానీ ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే నాకు తెలిసిన మట్టుకు చెప్తున్నా. ఇంకా వేరే వాళ్ళు ఏదైనా వేరేలాగా తెలిస్తే అలా కూడా ఫాలో అవ్వండి. ఇదైతే కొంచెం ఈజీ ఉంటుందని ఇట్లా చెప్తున్నా. తర్వాత 2038లో 0 యొక్క
స్థాన విలువ. ఇక్కడ రెండు ఉంటాయి, ముఖ విలువ ఒకటి, స్థాన విలువ ఒకటి. స్థాన విలువ అంటే జీరో వచ్చేసి ఏ స్థానంలో ఉంది అనేది స్థాన విలువ కిందకి వస్తుంది. అదే ముఖ విలువ అంటే ఆ నంబర్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ మనకు అడిగింది స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ. ఇది ప్లేస్ వాల్యూ అడిగింది కాబట్టి 2038. 2 అంటే ఎక్కడ ఉంది, 2000 స్థానంలో ఉంది కాబట్టి 2 అనేది 2000 స్థానంలో ఉంటే 0 వచ్చేసి 100ల స్థానంలో, 3 వచ్చేసి 10ల స్థానంలో, 8 వచ్చేసి 1ల స్థానంలో ఉంటుంది. మనకి ఇచ్చిన ఆప్షన్లో 0 అడిగింది కాబట్టి దీని స్థాన విలువ ఎంత అవుతుంది, 10ల స్థానంలో, ఎంత అడిగింది 0 కదా, 0 వచ్చేసి 100ల స్థానంలో ఉంటుందండి. ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి 1, 2, 3 ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. లేదు స్థాన విలువ కాకుండా ముఖ విలువ అడిగి ఉంటే మాత్రం 0నే అయ్యేది. అంటే ఇప్పుడు 2038లో 0 యొక్క ముఖ విలువ ఎంత అంటే ఏ నంబర్ ఉంటే ఆ నంబరే దాని ముఖ విలువ అవుతుంది. ఆ నంబర్ ఏ స్థానంలో ఉంటే అది స్థాన విలువ. ఏ నంబర్ అయితే ముఖ విలువ అంటేనేమో ఏ నంబర్ అడిగితే ఆ నంబరే ముఖ విలువలా వస్తుంది. కాకపోతే స్థాన విలువ అంటే ఆ నంబర్ ఎక్కడ ఉంటుందో అది స్థాన విలువ కిందికి వస్తుంది. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చుము. ఇచ్చిన దాంట్లో చూడండి ఏమేమి ఉన్నాయో దాన్ని బట్టి ఆప్షన్స్ వస్తుంది కదా. ఏమేమి ఇచ్చిండు, 8.033, 8.033, 8.025, 8.012, 8.003. మనకేం అడిగిండు, అవరోహణ క్రమం అడి. అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న, అదే ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద. ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే అవరోహణ 1, 2, 3, 4, 5 5 అక్షరాలు వస్తాయి. అదే ఆరోహణ అంటే 4 అక్షరాలే వస్తాయి. ఇక్కడ 5 అక్షరాలు వచ్చింది కాబట్టి అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న అని గుర్తుంచుకోండి. ఆరోహణ అంటే 4 వస్తాయి కాబట్టి చిన్న నుండి పెద్ద అని గుర్తుంచుకోండి. తర్వాత ఆప్షన్స్లో చూద్దాం. ఆప్షన్స్లో లేకున్నా కూడా ఇట్లా రాయొచ్చు. అన్నిట్లో 8 కాన్స్టెంట్గా కన్ఫర్మ్ ఉంది. 8 ఉంది. ఓకే, 8 పక్కన పెడదాం. తర్వాత 0.33, 0.033, 0.025, 0.012, 0.003. ఇక్కడ అన్నిటికంటే పెద్దది ఏది వస్తుంది అంటే 0.033 అనేది పెద్దది వస్తుంది. దానికన్నా కొంచెం చిన్నది 0.025, దానికన్నా ఇంకొంచెం చిన్నది 0.012, దానికన్నా ఇంకా చిన్నది 0.003. 8 అట్లనే ఉంది కాబట్టి అన్నిటికీ 8 ఇచ్చింది కాబట్టి ఓకే. లేదా వేరే నెంబర్ ఇస్తే ఆ నెంబరు చిన్నదా పెద్దదా దాన్ని బట్టి మనం కింద మీద చేసుకోవచ్చు. అన్నిటికీ 8 కాన్స్టెంట్స్ ఉంది కాబట్టి పాయింట్ తర్వాత నెంబర్ చూసుకోవాలి. ఇలా కాకుండా 884, 894, 854 అని ఇచ్చిండు అనుకోండి. ఫస్ట్ 8 అన్నింటిలో సేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ పెద్ద నుంచి చిన్న అంటే పెద్ద ఏది 1ల స్థానం కన్నా పెద్ద, 10ల స్థానం, 10ల స్థానం కన్నా పెద్ద, 100ల స్థానం. అదే ఇక్కడ వెళ్తేనేమో అట్లా ఉంటుంది కదా, అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. సేమ్ నెంబర్ ఉంటే దాని పక్క నెంబర్కి వెళ్ళిపోవాలి, సేమ్ నెంబర్ ఉంటే దాని పక్క నెంబర్కి వెళ్ళిపోవాలి. అంతే. ఇది ఇట్లా ఆప్షన్స్ బట్టి చూసుకొని పెట్టేసేయాలి. తర్వాత ఈ క్రింది వాడిన సమీకరణం ఏంటి? సమీకరణం ఏంటి అంటే ఈక్వల్ టు. సమీకరణం అనగానే మనకు గుర్తు రావాల్సిందే ఈక్వల్ టు అనేది ఉండాల్సిందే. సమీకరణానికి ఈక్వల్ టు అనేది ఉంటుంది. సమీకరణం అంటే ఏంటంటే రెండు కూడా సమానం అని చెప్పేది సమీకరణం. ఇందులో ఆప్షన్స్లో p-3 = 5 అని ఉంది. ఇంకా కింద ఈక్వల్ టు లేకుండా మిగతా సింబల్స్ లెస్ దెన్, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు అని ఇచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ సమీకరణం ఏది అని అడిగితే ఈక్వల్ టు ఉన్నదే సమీకరణం అనేది అవుతుంది. అందులో ఆప్షన్ 1 ఉంటే ఆప్షన్ 2, 1 ఉంటే 1, 2 ఉంటే 2, ఏది ఉంటే అది మనం పెట్టేసేయాలి. తర్వాత క్వశ్చన్కి వెళ్ళే ముందు మేము పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకు అందరికీ మా ఛానల్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఈ కంటెంట్ అనేది చూడడానికి వీలవుతుంది. తర్వాత క్వశ్చన్ చూస్తే రాజు ప్రతిరోజు 8 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. నవంబర్ నెలలో అతను ఎంత ఖర్చు పెట్టిండు అంటే ఈజీగా నవంబర్లో ఎన్ని రోజులు ఉంటాయి? 30 days ఉంటాయి. నవంబర్ నెలలో మొత్తం 30 days ఉంటాయి కాబట్టి 30 × 8. ఆన్సర్ ఎంత వచ్చిందో 8 × 3 = 24, 240. ఆన్సర్ వచ్చేసి రాజు అనే వ్యక్తి నవంబర్ నెలలో ఎంత ఖర్చు పెడతాడంటే 240 రూపీస్ నవంబర్ మంత్లో ఖర్చు పెడతాడు. ఇది నవంబర్లో 30 ఎలా వస్తుందంటే చేతి వీళ్ళ పైన లెక్కించవచ్చు. ఇట్లా పైన ఉన్న దాంట్లో 30 days అని, కింద దాంట్లో పైన ఉన్న దాంట్లో చేతి వీళ్ళ సహాయంతో 31, 30 అట్లా కూడా లెక్కించుకోండి, ఈజీగా ఉంటుంది. పైన ఉబ్బెత్తుకున్న దాంట్లో 31 days ఉంటుంది, లోతు ఉన్న దాంట్లో 30 days వస్తుంది. 31, 30, 31, 30 అట్లా 1, 2, 3, 4, 5 అయినాక రివర్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఆ ప్రకారంగా నవంబర్ నెలలో 30 రోజులు వస్తుంది.
అలా గుర్తుంచుకోవచ్చు. ఈ క్యాలెండర్ క్వశ్చన్స్ కూడా కొంచెం గుర్తుంచుకోండి. ఇప్పటికే 2 చేసాం మనం, ఇంకా మిగతాయి కూడా ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. ప్రజెంట్ అయితే ఈ 2 చేసినాం. తర్వాత ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్రిందిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. అంటే సత్యవాక్యాన్ని కాకుండా అసత్యవాక్యాన్ని గుర్తించండి. దాంట్లో ఒక 3 సత్యవాక్యాలు ఉంటాయి, ఒకటి మాత్రమే అసత్యవాక్యం అనేది ఉంటుంది. అందులో మొదటి ఆప్షన్ చూద్దాం. -5 8 కన్నా చిన్నది అని ఇచ్చాడు. కరెక్టే కదా, -5 అనేది 8 కన్నా చిన్నదే. తర్వాత -99 -100 కన్నా పెద్దది. -99 అనేది -100 కన్నా పెద్దదని ఇచ్చాడు, ఇది కూడా కరెక్టే. 0 అనేది 5 కన్నా చిన్నది అని ఇచ్చాడు, ఇది కూడా కరెక్టే. -10 అనేది +10 కన్నా పెద్దది అని ఇచ్చాడు. అంటే -10 అనేది చిన్నదవుతుంది, +10 అనేది పెద్దదవుతుంది, కాబట్టి ఇది అసత్య వాక్యం. ఇందులో >కి >కి కన్ఫ్యూజ్ అవుతారు కదా, అట్లా కన్ఫ్యూజ్ కాకుండా ఎక్కడైతే ఓపెన్ ఉంటుందో అది పెద్దదవుతుంది, క్లోజ్డ్ అనేది చిన్నదవుతుంది, అట్లా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇట్లా సింబల్ వేసామనుకోండి, ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్డ్ సైడ్ వచ్చేసి పెద్దది, క్లోజ్డ్ సైడ్ వచ్చేసి చిన్నది. అట్లా గుర్తుంచుకుంటే ఈజీగా అవుతుంది. >, ఇవన్నీ కన్ఫ్యూజ్డ్ కాకుండా కొంచెం గుర్తుంచుకోవడానికి ఈజీగా. ఓపెన్ సైడ్ ఏమో పెద్ద నెంబర్ ఉంటుంది, క్లోజ్ సైడ్ ఏమో చిన్న నెంబర్, అట్లా గుర్తుంచుకోండి, ఈజీ అవుతుంది.